ప్రభునామమున మీ అందరికీ షాలోం. ప్రియ సహోదరి సల్లార్ పరిశుద్ధ గ్రంథంలో మనం చూసినట్లయితే యోహాను సువార్త 21వ అధ్యాయం 1 నుండి 11 వచనములు మనం చదివినట్లయితే, అటు తరువాత యేసు తిబెరియా సముద్ర తీరమున శిష్యులకు మరలా తన్ను ప్రత్యక్షపరచుకొనెను. ఆయన తన్ను ప్రత్యక్షపరచుకొనిన విధమేదనగా, సీమోను పేతురును, దిదుమ అనబడిన తోమాయి, గలిలయలోని కానా అను ఊరివాడగు నతానయేలును, జెబెదై కుమారులను ఆయన శిష్యుల్లో మరి ఇద్దరును కూడియుండిరి. సీమోను పేతురు, నేను చేపల పట్టబోదునని వారితో అనగా, వారు మేమును నీతో కూడా వచ్చుదమనిరి. వారు వెళ్ళి దోణి ఎక్కిరి, కాని ఆ రాత్రి ఏమీ పట్టలేదు. సూర్యోదయం అగుచుండగా యేసు దరిని నిలిచెను. అయితే ఆయన యేసు అని శిష్యులు గుర్తుపట్టలేదు. యేసు, పిల్లలారా, భోజనమునకు మీ యొద్ద ఏమైనా ఉన్నదా అని వారిని అడుగగా, లేదని వారాయనతో చెప్పిరి. అప్పుడు ఆయన, దోణి కుడి పక్కన వలవేయుడి, మీకు దొరుకునని చెప్పెను. గనుక వారు అలాగు వేయగా చేపలు విస్తారముగా పడినందున వలలాగలేకపోయిరి. కాబట్టి యేసు ప్రేమించిన శిష్యుడు, ఆయన ప్రభువు సుమి అని పేతురుతో చెప్పెను. ఆయన ప్రభు అని సీమోను పేతురు విని వస్త్రహీనుడై ఉన్నందున పైపట్టా వేసి సముద్రములో దుబికెను. దరి ఇంచుమించు 2 మూరల దూరం ఉన్నందున తక్కిన శిష్యులు చేపల గల వల లాగుచు ఆ చిన్న దోణిలో వచ్చిరి. వారు దిగి దరికి రాగానే అక్కడ నిప్పులను, వాటి మీద ఉంచబడిన చేపలను, రొట్టెయు కనబడెను. యేసు, మీరిప్పుడు పట్టిన చేపలలో కొన్ని తీసుకొని రండని వారితో చెప్పగా, సీమోను పేతురు దోణి ఎక్కి వలను దరికి లాగెను. అది 183 గొప్ప చేపలతో నిండియుండెను. హల్లెలూయా. ప్రియ సహోదరి సల్లారా, ఇక్కడ చూసినట్లయితే మృతులలో నుండి యేసుక్రీస్తు ప్రభువారు లేపబడిన తరువాత 3వసారి శిష్యులకు ప్రత్యక్షమైనప్పుడు ఇది జరిగింది. ప్రియ సహోదరి సల్లారా, తినడానికి ఏమీ లేదు వారి దగ్గర. అయితే యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గరికి వెళ్ళారు. అక్కడ వారికి తినడానికి ఏమీ లేదు అని యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గర వాళ్ళు తెలియజేశారు శిష్యులు. అయితే యేసుక్రీస్తు ప్రభు వారు వారికి తెలియజేశారు ఏమని అంటే, దోణి కుడి పక్కన వల వేయుడి, అప్పుడు మీకు దొరుకునని యేసుక్రీస్తు ప్రభు వారు శిష్యులతో చెప్పారు. అయితే వారు ఏం చేశారండి, యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పినట్టు దోణి కుడి పక్కన వల వేసినప్పుడు, యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పినట్లు వాళ్ళు వల వేసినప్పుడు అక్కడ విస్తారముగా ఆ వలలో చేపలు పడ్డాయి. శిష్యులు ఒక సమస్యలో ఉన్నారు. ఏంటంటే అక్కడ తినడానికి ఏమీ లేని పరిస్థితి. వారు కలిగి ఉన్న బాధని యేసుక్రీస్తు ప్రభు వారికి తెలియజేశారు. యేసుక్రీస్తు ప్రభు వారికి తెలియజేసినప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు ఏమన్నారండి, మీరు దోణి కుడి పక్కన వల వేయండి, చేపలు మీకు దొరుకుతాయని యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పినప్పుడు వారు విశ్వాసంతో యేసుక్రీస్తు ప్రభు వారి మాట నమ్మి యేసుక్రీస్తు ప్రభు వారి చెప్పినట్లు దోణి కుడి పక్కన వల వేశారు. కాబట్టి విస్తారముగా చేపలు పడ్డాయి. ఆ వల వారు లాగలేకపోయినా అన్ని చేపలు పడ్డాయి. ప్రియ సహోదరి సోదరా, 153 చేపలు ఆ వలలో పడ్డాయి. ఆ వలను వారు లాగలేకపోయారు. దేవుడి రోజు ఈ వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. శిష్యులు ఆకలితో ఉన్నారు, అవసరత కలిగి ఉన్నారు. అక్కడ వారికి ఒక సమస్య ఉంది. వారికి తినడానికి ఏమీ లేని పరిస్థితి ఉంది. ఆ పరిస్థితిని వారు వారి మనసులోనే ఉంచుకొని బాధపడలేదండి. ఆ పరిస్థితి గురించి యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గరికి వెళ్ళి యేసుక్రీస్తు ప్రభు వారికి తెలియజేశారు. మా దగ్గర ఏమీ లేదు ప్రభువా తినడానికి అని వారికున్న సమస్యని యేసుక్రీస్తు ప్రభు వారితో చెప్పినప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు కలిగి ఉన్న సమస్యను బట్టి, వారు కలిగి ఉన్న ఆకలిని బట్టి, వారి కృంగిపోయి ఉన్న స్థితిని బట్టి యేసుక్రీస్తు ప్రభు వారు
వారికి జవాబును తెలియజేశారు. ఏమని అంటే, దోణి కుడి పక్కన వల వేయండి, అప్పుడు విస్తారంగా మీకు చేపలు పడతాయి అని యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పినప్పుడు వారు ఏం చేశారండి? విశ్వసించి విశ్వాసాన్ని క్రియల్లో చూపించి యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పినట్టు దోణి కుడి పక్కన వల వేశారు. కాబట్టి 153 చేపలు విస్తారముగా పడ్డాయి. ప్రియ సహోదరు, వారు వల లాగలేకపోయినన్ని చేపలు అక్కడ పడ్డాయి. 12వ వచనము, చేపలు అంత విస్తారముగా పడినను వల పిగలలేదు. యేసు రండి భోజనం చేయడని వారితో అనెను. ఆయన ప్రభు అని వారికి తెలిసినందున నీవెవడవని శిష్యులలో ఎవడునూ ఆయనను అడగ తెగింపలేదు. యేసుక్రీస్తు ప్రభువారు ఆ చేపలను తీసుకొచ్చి వారికి భోజనంగా పెట్టారు. ప్రియ సహోదరి సోదరా, ఆయన యేసుక్రీస్తు ప్రభువారు అని శిష్యులకు తెలుసు కాబట్టి శిష్యులు ఎవరు యేసుక్రీస్తు ప్రభువారు మీరు ఎవరు అని అడగలేకపోయారు. దేవుడి రోజు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. మన జీవితంలో మనం ఏ సమస్య కలిగి ఉన్నా, అది అనారోగ్య సమస్య అయినా, ఆర్థిక సమస్య అయినా, వ్యాపారంలో సమస్య అయినా, ఉద్యోగంలో సమస్య అయినా, చదువులో సమస్య అయినా, వివాహంలో సమస్య అయినా, అది ఏ సమస్య అయినా మన జీవితంలో మనం కలిగి ఉన్న సమస్యను దేవుడికి మనము తెలియజేసేవారుగా ఉండాలని దేవుడి రోజు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. శిష్యులు వారికి ఉన్న సమస్యను గురించి, వారికి ఉన్న అవసరతల గురించి, వారికి ఉన్న ఆకలి గురించి, వారికి ఉన్న లేమి గురించి శిష్యులు యేసుక్రీస్తు ప్రభు వారితో చెప్పారు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు వారు వారికి జవాబును అనుగ్రహించారు. ఏమని అంటే, మీరు దోణి కుడి పక్కన వల వేయండి, అప్పుడు మీకు దొరుకునని యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పినప్పుడు వారు యేసుక్రీస్తు ప్రభు వారి మాట విని విశ్వసించి విశ్వాసాన్ని క్రియల్లో చూపించి వల వేశారు. కాబట్టి 153 చేపలు విస్తారంగా వలలో పడినాయి. వారు లాగలేనన్ని చేపలు ఆ వలలో పడ్డాయి. ప్రియ సహోదరి సోదరా, దేవుడి రోజు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. మన జీవితంలో మనం కలిగి ఉన్న సమస్యని బట్టి అనేక ప్రయత్నాలు మనం చేసేవారుగా ఉంటాం. అనేక మనుషులతో మనకున్న సమస్య గురించి చెప్పేవారుగా ఉంటాం. అనేక మందిని మనము ఆ సమస్య నుండి విడుదల పొందడం కోసం సలహాలు అడిగేవారుగా ఉంటాం. ప్రియ సహోదరి సోదరా, దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. శిష్యులు ఎలా అయితే వారికి ఉన్న సమస్యను దేవుడితో చెప్పినట్లు మన జీవితంలో మనం కలిగి ఉన్న సమస్య, అది ఎంత పెద్దదైనా ఎంత ఘోరమైందైనా, అది ఎన్నో సంవత్సరాలుగా ఆ సమస్యతో మనం బాధపడుతున్నా ఆ సమస్య గురించి మనం దేవుడికి చెప్పినట్లయితే దేవుడు శిష్యులకు ఎలా అయితే జవాబును అనుగ్రహించాడో మనకి కూడా ఆయన వాక్కు ద్వారా జవాబును అనుగ్రహించి ఉన్నతమైన స్వస్థతను అనుగ్రహిస్తాడని దేవుడి రోజు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ప్రియ సహోదరి సోదరా, శిష్యులు ఎంతగానో ప్రయాసపడ్డారండి చేపల కోసం. ఎన్నోసార్లు వలలు వేశారు, ఎంతగానో విసిగిపోయారు, చేపలు పడట్లేదని ఎంతగానో నిరాశ చెందారు. ఎందుకంటే వారి ఆలోచనలతో వారు అనుకున్న రీతిగా వల వేశారు కాబట్టి వారు చేపలు పట్టలేకపోయారు. వారు వేసిన వలలో ఒక చేప కూడా పడలేదు. ప్రియ సహోదరి సోదరా, ఎప్పుడైతే దేవుడు చెప్పినట్లు దేవుడి మాట విని విశ్వసించి విశ్వాసాన్ని క్రియల్లో చూపించి ఆ వల కుడి పక్కన వేశారో అప్పుడు విస్తారంగా 153 చేపలు ఆ వలలో పడటం వారు చూడగలిగారు. వారి ఆకలి తీరింది. ప్రియ సహోదరి సోదరా, దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. మన జీవితంలో మనకు వచ్చిన సమస్య అది ఏదైనా కూడా మనుషులుగా మనం ఏం చేస్తామంటే మన ఆలోచనలతో, మన నిర్ణయాలతో, మనం చేసే ప్రయత్నాలతో ఆ సమస్య నుండి బయటపడాలని ప్రయత్నించేవారుగా ఉంటాం. ఆ సమస్య వల్ల మనము కృంగిపోయి నిరాశలోకి వెళ్ళి డిప్రెషన్కి లోనయ్యేవారుగా ఉంటాం. ఆ సమస్య గురించి అనేక మనుషులతో మనము చర్చించేవారుగా ఉంటాం. ఆ సమస్య గురించి అనేకుల దగ్గర సలహాలు తీసుకునేవారుగా ఉంటాం. కానీ దేవుడికి ఆ సమస్య గురించి మనం చెప్పేవారుగా ఉండట్లేదు. దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. శిష్యులు వారి ఆలోచనలతో, వారు నిర్ణయాలతో, వారు కలిగి ఉన్న ప్లాన్, వాళ్ళు కలిగి ఉన్న ప్రణాళికతో ప్రయత్నించినప్పుడు అక్కడ
అపజయమే పొందుకున్నారు. అక్కడ ఓటమినే చూడగలిగారు. అక్కడ చేపలేమి పడకుండా, వారి ఆకలి తీర్చుకోకుండా నిరాశగా ఉండిపోయారు. ఎప్పుడైతే దేవుడి మాట విని విశ్వసించి విశ్వాసాన్ని క్రియల్లో చూపించి ఆ వలను కుడి పక్కన వేశారో, దేవుడు చెప్పినట్లు అక్కడ జరిగింది. 153 విస్తారంగా చేపలు పడ్డాయి. వారి కడుపు నింపబడడం జరిగింది. ప్రియ సహోదరి సల్లరా, దేవుడు వాక్యం ద్వారా మనతోనే మాట్లాడుతున్నాడు. మనుషులుగా మనం పొందుకున్న సమస్య అది ఎంత తీవ్రమైనదైనా, అది మనల్ని ప్రాణాలు తీసే అంత ఘోరమైన సమస్య అయినా కూడా మనం కనుక ఆ సమస్యను దేవునితో చెప్పినట్లయితే, దేవుడు ఆయన వాక్కు ద్వారా మన సమస్యకి ఉన్నతమైన జవాబును, స్వస్థతను అనుగ్రహిస్తాడని దేవుడు ఈరోజు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ప్రియ సహోదరి సోదరా, మనుషులుగా శిష్యులు ఏం చేయలేకపోయారండి. మనం కూడా మనుషులుగా మనం కలిగి ఉన్న సమస్యను బట్టి మనం ఏమీ చేయలేకపోతాము. శిష్యుల వల్లే ఆ సమస్య వల్ల మనము ఏమి చేయలేని పరిస్థితిలో ఉంటాం. కనుక మనకున్న సమస్యని దేవునితో చెప్పుకునేవారుగా ఉండాలి. చాలా మంది చూసినట్లయితే, మనము నిజ జీవితంలో చాలా మంది చూసినట్లయితే, వారికి ఉన్న సమస్య ఏదైనా అది తెలిసిన వారికి చెప్పే ప్రయత్నం చేస్తారు, కుటుంబ సభ్యులకు చెప్పే ప్రయత్నం చేస్తారు. కానీ వారి సృష్టించిన సృష్టికర్తకి వారికి ఉన్న సమస్యను చెప్పేవారుగా ఉండరు. ప్రియ సహోదరి సోదరా, కనుక వారు కలిగి ఉన్న సమస్యలో నుండి విడుదల పొందక వారి జీవితంలో కృంగిపోయేవారుగా ఉంటున్నారు. శిష్యులైతే యేసుక్రీస్తు ప్రభు వారికి వారు కలిగి ఉన్న సమస్య గురించి చెప్పకపోయినట్లయితే అలానే ఆకలితో ఉండాల్సి వచ్చేది. అలాగే భోజనం లేని పరిస్థితిలో వారు కృంగిపోయిన స్థితిలోనే ఉండాల్సి వచ్చేది. కానీ యేసుక్రీస్తు ప్రభు వారికి ఉన్న సమస్యని చెప్పుకొని యేసుక్రీస్తు ప్రభు వారు ఇచ్చే జవాబం కోసం ఎదురు చూసి యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పినట్లు విశ్వసించి విశ్వాసాన్ని క్రియల్లో చూపించి దోణి కుడి పక్కన ఆ వలను వేశారో, అప్పుడే 153 విస్తారంగా చేపలు పడడం వారు చూడగలిగారు. వారి కడుపు నింపుకోగలిగారు. దేవుడు వాక్యం ద్వారా మీతోనే మాట్లాడుతున్నారు. కలిగి ఉన్న సమస్య అది ఎంత పెద్దదైనా, ఎంత ఘోరమైనదైనా, ఎన్నో సంవత్సరాలు ఆ సమస్యతో మీరు బాధపడుతున్నా, ఆ సమస్య గురించి మీరు దేవుడితో చెప్పినట్లయితే ఆయన వాక్కు ద్వారా మిమ్మల్ని స్వస్థపరిచి శిష్యులకు సహాయం చేసినట్లు దేవుడు కూడా ఉన్నతమైన సహాయాన్ని మీకు అనుగ్రహిస్తానని దేవుడు ఈరోజు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ప్రియ సహోదరి సోదరా, ఒక స్త్రీ చెప్తుంది తన సాక్ష్యాన్ని. ఎంతో కాలంగా ఆమె పిల్లల కోసం బాధపడుతూ ఉందంట. ఎన్నో సంవత్సరాలుగా ఆమె పిల్లలక బాధపడుతూ, ఎన్నో అవమానాలు పడుతూ, ఎన్నో నిందలు పడుతూ ఎంతగానో కృంగిపోయిన స్థితిలో ఆమె ఉందంట. ఆమె ఒక సేవకురాలు, కానీ అయినా సరే ఆమె జీవితంలో ఆమె ఒక లోటు కలిగి ఉంది. పిల్లలు లేరు ఆమెకి. ఎంతో మందిని ఎక్కడికి వెళ్ళినా ఆమెను మాటలతో అవమానపరుస్తూ, కించపరుస్తూ, శుభకార్యాలకు పిలవకుండా ఆమెను ఎంతగానో ఆమెను అవమానపరుస్తూ అనేక బంధుమిత్రులు, తెలిసిన వారు, స్నేహితులు ఎంతగానో ఆమెను కృంగదీశారు. కానీ ఒకరోజు ఒక మందిరానికి ఆమె వెళ్ళినప్పుడు ఆమెతో దేవుడు మాట్లాడాడంట ఆయన వాక్కుతో. ప్రియ సహోదరి సోదరా, హన్నా కన్నీటి ప్రార్థన ద్వారా సమూయేలు వంటి శ్రేష్టమైన కుమారుని పొందుకుంది అనే వాక్యము ఆమె హృదయాన్ని ఎంతగానో తాకి ఆమె కూడా కన్నీటితో దేవుడి దగ్గర మొరపెట్టిందంట. దేవుడు ఆమె ప్రార్థన ఆలకించి అంగీకరించి ఆమెకు గర్భఫలాన్ని అనుగ్రహించాడు. ప్రియ సహోదరి సోదరులు, ఆమె తెలియజేసిందండి ఈ సాక్ష్యం. ఎంతగానో సంతోషంతో ఆమె తెలియజేసింది, నా దేవుడు, నేను అనేక మంది డాక్టర్లు కలిశాను, ఎన్నో మందులు వాడాను, ఎంతో మందికి నాకున్న సమస్యను నేను చెప్పుకున్నాను, కానీ ఎవరు నాకున్న సమస్యను తీర్చలేదు. కానీ నాకున్న సమస్యను దేవుడితో చెప్పుకున్నాను. నేను ఒక సేవకురాలనే, కానీ ఎక్కువగా ప్రార్థన చేసేదాన్ని కాదు. ఎందుకంటే దేవుడి మీద అంత విశ్వాసం ఉండేది కాదు.
కానీ ఎప్పుడైతే నేను దేవుని వాక్కును విశ్వసించి దేవునికి నాకున్న సమస్యను నేను చెప్పుకున్నానో, దేవుడు నన్ను ఆయన వాక్కు ద్వారా స్వస్థపరిచాడు అని ఉన్నతమైన సాక్ష్యాన్ని ఆమె తెలియజేసింది. ప్రియ సహోదరి సహోదరులారా, ఆమె అంది ఏంటంటే, మనుషులకు చెప్పినంత కాలము నా సమస్య ఏమాత్రం తొలగిపోలేదు, నా సమస్య సమస్యలాగే ఉంది. ఎప్పుడైతే నా సమస్యను దేవుడికి చెప్పుకున్నానో, నా సమస్యకు దేవుడు ఆయన వాక్కు ద్వారా జవాబును అనుగ్రహించి నన్ను స్వస్థపరిచి నా జీవితంలో అద్భుతాన్ని చేశాడు అని ఆ ఉన్నతమైన సాక్ష్యాన్ని ఆమె తెలియజేసింది. ఆమెకి 2 బిడ్డలను దేవుడు అనుగ్రహించాడు అని ఆ గొప్ప సాక్ష్యాన్ని తెలియజేసింది. ప్రియ సహోదరి సహోదరా, ఎంతో మంది దేవునికి వారికి ఉన్న సమస్యను చెప్పుకొని పరిశుద్ధ గ్రంథంలో ఎన్నో అద్భుతాలు వారి జీవితంలో చూశారు. ప్రియ సహోదరి సహోదరా, అన్న ఆమెకి బిడ్డలు లేరని ఆమెకున్న సమస్యను దేవుడికి చెప్పినప్పుడు దేవుడు ఆమె మొర ఆలకించి సమూయేలు వంటి శ్రేష్టమైన కుమారుణ్ణి ఆమె కన్నీటి ప్రార్థనకు జవాబుగా అనుగ్రహించాడు. ప్రియ సహోదరి సహోదరా, మనుషులైతే మనం చెప్పే మాటలు మర్చిపోతూ ఉంటారు, మనుషులైతే మాట తప్పేవారుగా ఉంటారు. కానీ దేవుడు మనం చెప్పిన ఏ మాట మర్చిపోడు, జవాబును అనుగ్రహించకుండా ఉండడు. ప్రియ సహోదరి సహోదరా, ఆయన ప్రేమ శ్రేష్టమైన ప్రేమ, అద్భుతమైన ప్రేమ కనుక ఆయనతో మాట్లాడటం ప్రారంభించేవారుగా ఉండండి. మీ జీవితంలో ఉన్న సమస్యలు తొలగిపోతాయి యేసు నామములో. ప్రియ సహోదరి సహోదరా, పరిశుద్ధ గ్రంథంలో మనం చూసినట్లయితే 38 సంవత్సరాల నుండి వ్యాధితో బాధపడుతున్న వ్యక్తి బెతస్దా అనే కోనేటి దగ్గర ఉన్నాడు. అతనుకున్న సమస్య మనుషులతో చెప్పినంత కాలము ఏ మనుషులు అతని మీద కనికరపడలేదు, ప్రేమ చూపించలేదు, సహాయం చేయలేదు. ఎప్పుడైతే అతనుకున్న బాధ యేసుక్రీస్తు ప్రభు వారితో చెప్పాడో, యేసుక్రీస్తు ప్రభు వారితో చెప్పిన వెంటనే యేసుక్రీస్తు ప్రభు వారు ఏమన్నారండి, ఆయన మాటతో అతన్ని నువ్వు పరిపెత్తుకొని నడవమని యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన మాటతో అతన్ని స్వస్థపరచంలోనే విశ్వాసంతో ఆయన ఏం చేశాడండి, అతన్ని పరిపెత్తుకొని నడిచాడు. ప్రియ సహోదరి సహోదరా, 38 సంవత్సరాల నుండి అతను ఘోరమైన వ్యాధితో బాధపడుతూ కృంగిపోయిన స్థితిలో ఉన్నాడండి. వారు స్వస్థత పొందుతున్నారు, వీరు స్వస్థత పొందుతున్నారు, నేను స్వస్థత పొందలేకపోతున్నాను అని కృంగిపోయాడు. అనేక మందిని సహాయం అడిగాడు. కొంచెం నన్ను కూడా ఆ కోనేటి దగ్గరికి తీసుకువెళ్ళండి మునగడానికి అని. కానీ ఎవ్వరు సహాయం చేయలేదండి. మంది ఆ కోనేరు, బెతస్దా అనే కోనేరులో దిగి స్వస్థత పొందుతున్నారు, కానీ ఎవ్వరు నన్ను చూడలేదు, ఎవ్వరు నాకు సహాయం చేయలేదు, ఎవ్వరు నేను స్వస్థత పొందాలి అని కోరుకోలేదు అని ఎంతగానో కృంగిపోయి నిరాశలో అతనికున్న బాధని యేసుక్రీస్తు ప్రభు వారికి తెలియజేశాడు. ప్రియ సహోదరి సహోదరా, ఎంత గొప్ప నిరీక్షణ ఆ వ్యక్తి కలిగి ఉన్నాడండి యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గర. యేసుక్రీస్తు ప్రభు వారు మాత్రమే నన్ను స్వస్థపరిచే దేవుడు అని అతను విశ్వసించాడు కాబట్టి అతనికున్న సమస్యను యేసుక్రీస్తు ప్రభు వారితో చెప్పాడు. యేసుక్రీస్తు ప్రభు వారే 38 సంవత్సరాలుగా అతను బాధపడుతున్న వ్యాధి నుండి స్వస్థతను అనుగ్రహించాడు. ప్రియ సహోదరి సహోదరా, దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. మనిషిని మనకున్న సమస్య నుండి మనలను విడిపించలేరు, మనిషిని మనకున్న సమస్యలో నుండి మనం బయటపడడానికి సహాయం చేయలేరు. దేవుడి మాత్రమే మీరు కలిగి ఉన్న సమస్య నుండి విడుదల ఆయన వాక్కు ద్వారా అనుగ్రహించగలడు. దేవుడు మాత్రమే మీరు కలిగి ఉన్న సమస్య నుండి మీరు బయటపడడానికి సహాయం చేయగలడు. దేవుడు మాత్రమే మీకు స్వస్థతను అనుగ్రహించగలడు. ప్రియ సహోదరి సహోదరా, మీకున్న సమస్యను దేవుడికి మొరపెట్టి దేవుడు ఆయన వాక్కు ద్వారా మీరు స్వస్థత పొందుకొని మీరు కలిగి ఉన్న సమస్యల నుండి విడుదల పొందుకొని మీ జీవితంలో అద్భుతాన్ని చూసేవారుగా ఉండాలని దేవుడు ఈరోజు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ప్రియ సహోదరి సహోదరా, ప్రార్థనతో ఈ ఉపదేశాన్ని మనం ముగించుకుందాం. పరిశుద్ధమైన తండ్రి వందనాలు, కృతజ్ఞతాస్తుతులు తండ్రి. నాయన
ఈరోజు నాయన తండ్రి అయ్యా వాక్యం ద్వారా మాతో మాట్లాడినందుకు కృతజ్ఞతాస్తుతులు తండ్రి నాయన. అయ్యా నాయన తండ్రి అయ్యా మేము కూడా శిష్యుల వల్లే నాయన తండ్రి అయ్యా మాకున్న సమస్య నీతో చెప్పుకొని నాయన తండ్రి అయ్యా శిష్యులు ఎలా అయితే నాయన తండ్రి నీ మాటను విని విశ్వసించి విశ్వాసాన్ని క్రియల్లో చూపించి నాయన తండ్రి అయ్యా దోణి కుడి పక్కన నైనా వల వేసినప్పుడు విస్తారంగా 153 చేపలు పడినైనా అయ్యా నాయన తండ్రి అయ్యా అద్భుతాన్ని చూడగలిగారు తండ్రి అయ్యా. మేము కూడా నాయన తండ్రి అయ్యా మేము కలిగి ఉన్న సమస్య నీతో చెప్పుకొని నాయన తండ్రి అయ్యా నువ్వు చెప్పినట్లు నాయన తండ్రి అయ్యా నువ్వు ఇచ్చే జవాబును నాయన తండ్రి విని నైనా అయ్యా నీ వాక్కు ద్వారా మేము కూడా స్వస్థత పొందుకొని విశ్వసించి నాయన తండ్రి అయ్యా విశ్వాసాన్ని క్రియల్లో చూపించి నాయన తండ్రి అయ్యా నాయన తండ్రి మా జీవితంలో కూడా అద్భుతాన్ని చూసే కృపను దయచేయండి తండ్రి అయ్యా. ఎవరైతే ఏ సమస్యలతో బాధపడుతున్నారో నాయనా ఏ సమస్యల వల్ల నాయన తండ్రి కృంగిపోయి నాయన డిప్రెషన్కి లోనయ్యారో నాయన తండ్రి ప్రతి బిడ్డని దర్శించండి అయ్యా. ప్రతి బిడ్డకి నాయన తండ్రి అయ్యా నీకు పొరపెట్టుకునే నాయన తండ్రి వారికి సమస్యలు నీకు చెప్పుకునే నాయన తండ్రి అయ్యా హృదయాన్ని అనుగ్రహించండి తండ్రి. ప్రతి బిడ్డని నాయన తండ్రి అయ్యా నీ వాక్ ద్వారా స్వస్థపరిచి ఉన్నతమైన స్వస్థతను వారికి అనుగ్రహించి వారి జీవితంలో అద్భుతాన్ని చేయమని యేసునామములో ఉపవాస దినంగా నాయన తండ్రి అయ్యా వేటి కోసం అయితే మేము మొరపెడుతున్నామో నాయన నీ చిత్త ప్రకారం యెసుక్రీస్తు ప్రకారం పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో నాయన ప్రార్థనలు ఆలకించి అంగీకరించి నాయన తండ్రి నీ వాక్ ద్వారా మమ్మల్ని స్వస్థపరిచినైనా మా జీవితాలు అద్భుత ఆశ్చర్యకార్యాలు చేసినైనా నీ నామానికి సమస్త మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని నైనా యేసునామములో ఇచ్చిన ప్రతి బంగారు పాదాలకి నాయన తండ్రి నీ కృప ద్వారా నైనా సమర్పిస్తూ అడిగి పెట్టుకొని పొందినాం తండ్రి. ఆమేన్. ప్రభునామమున మీ అందరికీ షలోమ్. ప్రియ సహోదరి సోదరులారా